మాట్లాడుకుంటున్నాము ఇద్దరం డిస్కషన్ చేసుకుంటూ. కానీ ఈరోజు ఒక మొఖమాటం వల్ల ప్రొడక్ట్ వాడి ఈరోజు వెస్టేజ్‌లో అయితే నన్ను స్టార్ డైరెక్టర్ చేసి 71+ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ 71,000+ అలాగే 12,00,000 పైబడి కార్ తీసుకునేలా చేసింది వెస్టేజ్ ఆపర్చునిటీ. మరి ఈ ఆపర్చునిటీ అనేది మనం ఇచ్చే ఇన్విటేషన్ మీద అయితే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రొడక్ట్ వాడుకోవడమే కాదు, వాడుకున్న వ్యక్తి బిజినెస్ ఎలా చేయాలి, ఏంటి అనేది అర్థం అవ్వాలి అంటే, మనం పెట్టే మీటింగ్స్, అటెండ్ అయ్యే మీటింగ్స్‌ని బట్టి ఉంటుంది. మరి దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. చాలామంది ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది చెప్పే ఒకటే మాట, మేము చెప్తున్నాము అయినా రావట్లేదు. మేము చెప్పాము వస్తానంటున్నారు అయినా రావట్లేదు అని. అలాగే అసలు ఎలా చెప్తున్నారు, ఎంతవరకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది 99.99% అందరూ కూడా ఇన్విటేషన్ అనేది ఇస్తేనేమో ముందు రోజు ఎప్పుడో ఎక్కువ రోజుల ముందు ఇస్తారు. చాలా లాంగ్ టైం ఉందనంగా. లేదంటే అప్పటికప్పుడు ఇస్తారు. కావాలంటే ఇప్పటికి ఈవెన్ నాతో సహా నేను కూడా పెద్ద గొప్పేం కాదు. ఇలా మిస్టేక్ జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్విటేషన్ అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగా ముందు రోజులు ఇవ్వకూడదు. అలాగే అప్పటికప్పుడు ఇవ్వకూడదు. అలాగే ఇచ్చే ప్రాసెస్‌లో మనం తక్కువ మందికిస్తే తక్కువ మందిలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండదు. అదే ఎక్కువ మందికి మనం ఇప్పించామనుకోండి, ఇన్విటేషన్ ఇచ్చామనుకోండి, ఆళ్ళల్లో కొంతమంది మిస్ అయినా, కొంతమంది ఆగిపోయినా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్విటేషన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎలా ఇచ్చినా, ఎప్పుడిచ్చినా, ఎంతిచ్చినా కానీ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రోజులు ముందు ఇవ్వకూడదు. అలాగే అప్పటికప్పుడు ఇవ్వకూడదు. అయ్యో! మర్చిపోయానని, మీకు గుర్తులేదు, బిజీగా ఉన్నాననో, అలా అప్పటికప్పుడు గుర్తొచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళు ప్లాన్ చేసుకోలేరు కాబట్టి, ఇంకొకటి తక్కువ మందికిస్తాము. అది కరెక్ట్ కాదు. మనకి ఒక 10 మంది రావాలి అంటే కనీసం 30 మంది నుంచి 50 మంది రావాలి. మనం వాళ్ళకి పరిచయం చేయాలి. ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇద్దరు రావాలంటే కనీసం ఒక 10 మంది, 15 మంది మనం ఇన్విటేషన్ ఇవ్వాలి. అది ఎందుకు, ఎలా అనేది నేను చెప్తాను. మరి ఈ విధంగా ఇన్విటేషన్ ఇచ్చే ప్రాసెస్‌లో చాలా మందైతే మిస్ అవుతున్నారు. ఇంకొకటి అప్పటికప్పుడు ఇవ్వడంతో పాటుగా, తక్కువ మందికి ఇవ్వడంతో పాటుగా, ఎప్పుడో ముందు ఇవ్వడంతో పాటుగా, అలాగే అసలు ఎలా ఇస్తున్నారు, ఏమిస్తున్నారు, ఎప్పుడిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. మరి దాని గురించి మనం ఈరోజు క్లారిటీ తీసుకుందాము. అయితే బిజినెస్ పరంగా మనం ఒక ఇన్విటేషన్ ఇస్తున్నామంటే ఈరోజు ఏ ఇన్విటేషన్ అయినా చూడండి, అడ్రెస్ లేకుండా, టైం లేకుండా, ఎవరు ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది తెలియకుండా ఇన్విటేషను చిన్న బర్త్‌డేకి కావచ్చు, మ్యారేజ్‌కి కావచ్చు, అకేషన్ పర్పస్ కావచ్చు, ఎప్పుడైనా ఇచ్చామా? మనము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రియల్‌గా ఒక గృహప్రవేశానికి ఎలా ఆహ్వానిస్తున్నాం, ఒక మ్యారేజ్‌కి ఎలా ఆహ్వానిస్తున్నామో, వెస్టేజ్‌లో కూడా బిజినెస్ చేసుకోవడానికి కావచ్చు, ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడానికి కావచ్చు, వాళ్ళకి మీటింగ్ పరంగా ఆహ్వానిస్తున్నాము. మరి అలా ఆహ్వానించే ప్రాసెస్‌లో అసలు ఇన్విటేషన్ అనేది మనం బిజినెస్ పరంగా కావచ్చు, ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో బిజినెస్ అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం మీదనో, ఒక ఇన్విటేషన్ మీదనో, లేదు ఒక ప్రెజెంటేషన్ మీద, లేదా ఒక ఫాలో అప్ మీదనో పని అవ్వదు. అయ్యో! నేను ఫాలో అప్ చేస్తున్నానండి అయినా రాలేదు. అయ్యో! నేను ఇన్విటేషన్ బాగా ఇస్తానండి అయినా రాలేదు. ఏదో ఒకటి జరిగితే అది రాదు. ఇదంతా ఒక సిస్టము. ఇది సిస్టమాటిక్ ప్రకారమే జరగాలి. ఒక ప్రాసెస్‌లో ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో వీటన్నిటిలో మనం బాగా ఐడెంటిఫై చేయాల్సింది ఇన్విటేషను. అసలది అబద్ధమా? నిజమా? అని తెలుసుకోవాలన్నా, తను ఒక ఒపీనియన్‌కి రావాలి అంటే, అక్కడ ఆ ఇన్విటేషన్ అనేది కంప్లీట్ జరిగితే, మీటింగ్‌కి రావడం జరుగుతుంది, వినడం జరుగుతుంది, డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అదే రాలేకపోతే, అది మంచి గాని, చెడు గాని రిసీవ్ చేసుకోలేరు గదా! కాబట్టి ఎప్పుడూ కూడా ఇదంతా ఒక ప్రాసెస్‌లో ఉంటుంది గాబట్టి, దీంట్లోనే ఇన్విటేషన్ అనేది ఒక మేజర్ పార్ట్‌గా మనం తీసుకున్నట్లయితే, ఒక కీ ఇంటికి తాళం ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టినా, ఒక తాళం ఏస్తాము. ఆ ఇంటి అంతటికి ఇంట్లోకెళ్ళాలంటే మనకేం కావాలి? ఒక చిన్న తాళం చెవి. ఆ తాళం చెవి లేకపోతే ఎన్ని కోట్లు పెట్టి కట్టినా ఆ ఇంట్లో మనం వెళ్ళలేం గదా! ఇక్కడ గూడా ఇన్విటేషన్ అనేది అంత ఇంపార్టెంట్. మీ లిస్ట్ రాసినా, ఫాలో అప్ చేసినా, ఇలా మీటింగ్స్ పెట్టినా, మనం ఆ వ్యక్తి ఖచ్చితంగా అక్కడికి వచ్చి తెలుసుకుంటేనే
ఏదైనా తెలుసుకోగలరు కాబట్టి, వింటేనే తెలుసుకోగలరు కాబట్టి, ఇక్కడ ఒక కీ లాంటిది ఇన్విటేషన్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్‌లో హార్ట్ లాంటిది. మరి ఇన్విటేషన్ అంటే మనం ఒక ఆన్‌లైన్ జూమ్ మీటింగ్ కావచ్చు. ఇప్పుడు అందరం ఎక్కువగా జూమ్ మీటింగ్ ప్రమోట్ చేస్తున్నాం గదా! రెగ్యులర్‌గా జరిగే జూమ్ మీటింగ్ కావచ్చు. లేదా ఒక సెమినార్ లేదా వెబినార్స్. అంటే ఒక పెద్ద పెద్ద చాంపియన్ డే లాగా ఉండే వర్క్‌షాపుల్లాగా అలాంటివి కావచ్చు. లేదు మన అప్లైనర్ పెట్టే మీటింగ్స్ కోసం లైవ్‌లో జరిగే మీటింగ్స్. వాటికి మనం ఒక కొత్త వ్యక్తిని పిలవడం లేదా ఆహ్వానించడాన్ని ఇన్విటేషన్ అంటాము. మేజర్‌గా మనకి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈరోజు మనం వెస్టేజ్ పరంగా మనం క్లారిటీ తీసుకున్నట్లయితే, ఈరోజు ఒక జూమ్ మీటింగ్ కోసం ఆన్‌లైన్‌లో జరిగే మీటింగు, లేదు అంటే లైవ్‌లో జరిగే అప్లైనర్ పెట్టే మీటింగ్స్, వాటి కోసము ఆ వ్యక్తి అక్కడి దాకా రావడం కోసం ఇచ్చే ఆహ్వానాన్ని మనం ఇన్విటేషన్ అంటాం కాబట్టి, అయితే ఇది ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ అనేది మనం క్లారిటీ తీసుకుందాము. మరి ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు చాలా మంది చాలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నేను కూడా చాలా చేశాను. మరి అందుకని మనం ఎవరికైనా ఒక మీటింగ్ గురించి ఇన్విటేషన్ ఇచ్చినా కూడా నేను చాలా ఇచ్చానండి. ఈరోజు నేను కూడా అదే చెప్తాను సార్‌కి. సో, నేను చాలా మందికి ఇచ్చాను సార్. అయినా కానీ రాలేదు. చాలా మంది పరిచయం చేశాను. వస్తానన్నారు. నా ఫోన్ ఎత్తలేదు. ఇలాంటి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటుంది. సమాధానాలు చెప్తూ ఉంటాము. మరి ఇక్కడ ఒక వ్యక్తి ఆన్‌లైన్ మీటింగ్ కానీ, లేదా అప్లైన్ పెట్టే మీటింగ్‌కి రావాలంటే, ఇన్విటేషన్‌కి సంబంధించి ఒక 5 అంశాలు మనం నేర్చుకోవాలి. ఒక ఇన్విటేషన్ మీద ఆధారపడి ఉంటుంది గాబట్టి, ఆ ఇన్విటేషన్‌ని ఒక 5 పాయింట్లు మనం గుర్తించినట్లయితే, ఆ ఇన్విటేషన్‌లో ఖచ్చితంగా మనం పరిచయం చేసిన వ్యక్తి, ఫాలోఅప్ చేసిన వ్యక్తి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 స్టెప్స్‌ని మనం ఫాలో అవుతే చాలా మంది వింటారు, తెలుసుకుంటారు. కానీ ఫాలో చేయరు. దాన్ని అమలు చేయరు. ఇది మేజర్ ప్రాబ్లమ్. ఇక్కడ ఈ 5 స్టెప్స్‌ని మనం ఫాలో అయితే ప్రతి పర్సన్ కూడా ఆహ్వానించి మనం పెట్టే అప్లైన్ మీటింగ్ కావచ్చు, జూమ్ మీటింగ్ కావచ్చు, మనం ఇన్విటేషన్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎంతమంది మనం ఫాలో అవుతున్నాము? ఏం ఫాలో అవుతున్నాం? ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఆహ్వానాన్ని చిన్నగా ఉంచండి. ఈ 5 అంశాల్లో మొట్టమొదటిది ఆహ్వానాన్ని చిన్నగా ఉంచడం. ప్రశ్నకి సమాధానం ప్రశ్నతోనే ఇవ్వండి. సమయం ఎంపిక, 2 రోజుల పాలన, బాధ్యత సమావేశం లేదు. ఈ 5 అంశాల గురించి మనం క్లారిటీ తీసుకున్నట్లయితే, దీనిని అంశంలోకి తీసుకొని, ఆలోచనలోకి తీసుకొని, ఇదే విధంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా టీమ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆహ్వానాన్ని చిన్నగా ఉంచండి అంటే, ఈరోజు ఒక ఇన్విటేషన్ మనం ఇచ్చినప్పుడు 2 నిమిషాలు లేదా 3 నిమిషాల్లోపే కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇన్విటేషన్ చాలా మంది ఏం చేస్తారంటే, ఇన్విటేషన్‌లోనే ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పడమో, లేకుంటే అడగకపోయినా గాని ఎక్కువగా చెప్తూ ఉంటామో, ఇలా జరుగుతూ ఉంటుంది. అది 2 నిమిషాలు, 3 నిమిషాలు కంప్లీట్ అయ్యేలా చూసుకోరు. వాళ్ళు వింటున్నారా లేదా? సీరియస్‌గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా తెలుసుకోకుండా మనం చెప్తూనే ఉంటాం. అది కరెక్ట్ కాదు. మనం ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చే ప్రాసెస్‌లో తను వర్క్‌లో ఉన్నాడా? ఫ్రీగా ఉన్నాడా చూసుకోవాలి. ఏదో హడావుడిలో ఉండి, ఆ! చెప్పు అంటే ఫ్రీగా ఉన్నామంటే, ఆ! చెప్పులే పర్లేదులే అని చెప్తూ ఉంటే చెప్పిన దారిలోనే చెప్పినట్టు పోతుంది. గాలిలో మేడలు కట్టినట్లయిద్ది. మనం అక్కడ తను టైమ్ ఇస్తున్నాడా లేదా వినడానికి, అట్‌లీస్ట్ మనం ఏం చెప్తున్నాం అనేది రిసీవ్ చేసుకోవడానికి సమయం పెట్టకపోతే అక్కడి దాకా ఏం రాగలడు? మనం ఇచ్చే ఇన్విటేషను ఆ పర్సన్ ఫ్రీగా ఉన్నాడో లేదో చెక్ చేసుకొని, అక్కడ మనము 2-3 నిమిషాల్లోపు కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. ఎక్కువ టైం మనం అక్కడ స్పెండ్ చేయకూడదు. ఒక వ్యక్తి ప్రెజెంటేషన్ వస్తే మనము ఎక్కువగా సమాధానం అతను అడిగిన దానికో, లేదంటే మనకు తెలిసిందంతా చెప్తూ ఎళ్ళామనుకోండి, తీరా ఆడికొచ్చినాక "నువ్వు చెప్పిందే కదా ఇక్కడ జరిగిందంటారు." లేదు అంటే "నువ్వు చెప్పేసావుగా ఆల్రెడీ ఇంకెందుకులే ఆడికి రావడం" అంటారు. ఇది మిస్ అవుతుంది. మనం తక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అక్కడికి వస్తే తెలుసుకునేలాగా మనం క్లారిటీ ఇచ్చినట్లయితే, అక్కడ మనం చెప్పంది వినడం వల్ల క్లారిటీ ఉందో లేదో తెలీదు గానీ, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ మీటింగ్ సందర్భంలోకి రావడం వల్ల, అక్కడ జరిగిన సిట్యుయేషన్ కావచ్చు, కళ్ళకి కనపడే విధానం కావచ్చు, సొసైటీ అంటే ఆ మీటింగ్‌కి అటెండ్ అయిన పర్సన్స్ కావచ్చు, ఆ అట్మాస్ఫియర్‌ని చూసి 97% తనకి మైండ్‌లో ఫిక్స్ అయ్యిద్ది.
ఎందుకంటే చెవులు తీరా అంటాడు, కళ్ళ ద్వారా చూస్తాడు. మనం ఇప్పుడు ఒక గంట ఫోన్‌లో చెప్పినా గాని ఇమాజినేషన్ చేసుకోలేరు. అసలేమీ తెలియని వ్యక్తికి మీటింగ్ గురించి లేదంటే బిజినెస్ గురించి, కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మనం చెప్తాం. మనకు దగ్గర ఉంది నాలెడ్జ్. కానీ తన దగ్గర రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా లేదా చూసుకోవాలి. అదే తక్కువ చెప్పి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒక మీటింగ్‌లో జరుగుతుందని గనక చూపించినట్లయితే, మనం చెప్పిన దానికంటే ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోవడానికి, ఊహించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కళ్ళతో చూడకుండా చెవులతోనే మాత్రమే వింటే దాని రిజల్ట్ ఎంత ఉంటుందంటే 13%. 100% ఇదైతే నేను చెప్పగలను. కాబట్టి ఇక్కడ మనము 13% రిజల్ట్ తీసుకొని అలాంటి పర్సన్స్‌తో టీమ్ బిల్డ్ చేద్దామా? 97% పర్సన్స్‌ని ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి క్లారిటీ ఇచ్చి టీమ్ బిల్డ్ చేద్దామనేది ఇక్కడ మనం క్లారిటీ తీసుకోవాలి. ఒక వ్యక్తికి మనం ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అతను మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారు. మరి అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం మనం ప్రశ్నతోనే చెప్పాలి. ఇక్కడ ఆహ్వానం ఇచ్చేటప్పుడు 2-3 నిమిషాలు ఇస్తూనే ప్రాసెస్‌లోనే కొన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయి. దానికి మనం ప్రశ్నలతోనే ప్రశ్న సమాధానం చెప్పడం అనేది అంటే, నువ్వు చెప్పు నీకు తెలుసుగా అనే విధంగా ఉండకూడదు. ఏమో నాకు తెలీదురా అనే విధంగా కూడా ఉండకూడదు. మనం ఎవరికైనా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఇది ఒక చైన్ సిస్టమా? లేదా జాయినింగ్ సిస్టమా? అని అడిగే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం ఏది చెప్పాలో తెలియక స్టార్టింగ్‌లో ఏం తెలీదు కాబట్టి కొంత గందరగోళంగా, అయోమయంగా ఉంటాం కాబట్టి అది చైన్ సిస్టమో లేదా జాయినింగ్ సిస్టమో అనేది తెలియక అప్పుడు అతనికి కొత్త అనుమానాలు వచ్చి ఇది నేను చేయడం కుదరదు. ఇది నా వల్ల కాదు. ఇది తన ముందు తనే డౌట్స్‌గా పెట్టుకుంటాడు. అలా చెప్పే అవకాశం ఉంటుంది. సో, తను అడిగిన ప్రశ్నలకి తన దగ్గర నుంచే సమాధానం వచ్చేలాగా మనం ప్రశ్నలు వేసినట్లయితే, ఇక్కడ మనం దానికొక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా మనం చైన్ సిస్టమా అంటే ఏమిటి? ఒక ఎగ్జాంపుల్. చైన్ సిస్టమా అని అడుగుతారు. చైన్ సిస్టమా అంటే ఏంటి నీకు తెలుసా? అవగాహన ఉందా? లేదా జాయినింగ్ సిస్టమా అంటే ఏంటి? జాయినింగ్ అంటే ఎలా చేస్తారు? నీకేమన్నా ఐడియా ఉందా? నీకు తెలిసింది ఒకసారి చెప్పు. నాకు అదో కాదో నాకు క్లారిటీ వస్తుంది. అంటే తన దగ్గర నుంచి మనం అడిగే క్వెషన్‌లోనే మనం చెప్పే సమాధానంలోనే అది క్వెషన్‌గా మారాలి. అప్పుడు తను తెలిసింది చెప్పడం మొదలుపెడతాడు. అప్పుడు మనకు తెలిసింది క్లారిటీ ఇస్తాము. అక్కడ ఆ ప్రశ్నలోనే సమాధానం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎంతో కొంత తెలియకుండా అయితే ఉండదు గదా! ఏంటి మీ కంపెనీలో జాయినింగ్ చేస్తే డబ్బులిస్తారా? బిజినెస్ చేస్తే డబ్బులొస్తాయా? అయితే నాకు తెలిసిన చాలా చట్టపరమైన కంపెనీల్లో జాయినింగ్ చేస్తే డబ్బులు రావు. కంపెనీకి బిజినెస్ చేస్తే డబ్బులొస్తాయి. తను చే జాయినింగ్ సిస్టమా? చైన్ సిస్టమా? ఇలా అడుగుతుంటారు. చాలా మంది ఐడీ వేయగానే నాకెన్ని డబ్బులొస్తాయి? నేను ఎంతమందిని చేసుకోవాలి? ఇక్కడ మనం కూర్చోబెట్టి ఇన్‌కమ్ ప్లాన్ మొత్తం చెప్పినా తను అర్థం చేసుకునే స్టేజ్ కాదు. తను చూస్తూ, గమనిస్తూ, అనుభవిస్తూ నేర్చుకొని వచ్చే ఒక అనుభవం ద్వారా వచ్చే విధానమే కానీ 100% మనం చదివి చెప్పి అప్పచెప్తే వచ్చేది కాదు ఈ బిజినెస్. ఏంటి కంపెనీలో జాయినింగ్ సిస్టమా? ఎక్కడైనా గాని జాయినింగ్ చేస్తే డబ్బులొచ్చే బిజినెస్ ఎక్కడైనా ఉందా? ఇప్పటి వరకు జాయినింగ్ చేయగానే డబ్బులొచ్చే బిజినెస్ ఉంటే గవర్నమెంటే స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడ చాలా మంది అంటారు. నా కింద 20 మందున్నారు, 50 మందున్నారు, 100 మందున్నారని. అది కాదు. మన కింద 10 పీవీలు బిజినెస్ జరిగినా, ఒక 500 బిజినెస్ జరిగినా, రూ. 1000 బిజినెస్ జరిగినా, లేదు 10,000 బిజినెస్ జరిగినా, మనం ఒక కంపెనీ ప్రొడక్ట్ అందిస్తుంది. మన వెస్టేజ్ కంపెనీ ద్వారా అందించే ప్రొడక్ట్‌లని మనం పర్చేజ్ చేయడం వల్ల, మన ద్వారా కొంతమంది పర్చేజ్ చేయడం వల్ల ఇచ్చే బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది మనకి ఇన్‌కమ్ అనేది. ఐడీ కనపడ్డ వ్యక్తికి ఐడీ వేస్తే జాయిన్ చేయగానే వచ్చే బిజినెస్ అయితే కాదు. ఇక్కడ మనము అలాంటి ఆ విధంగా అంటే తను జాయిన్ అవ్వగానే డబ్బులొస్తాయేమో అని ఆలోచనతో ఉండొచ్చు. అలాంటి విషయంలో జాయినింగ్‌ల మీద డబ్బులు ఎక్కడైనా వస్తున్నాయా? ఎప్పుడైనా తీసుకున్నామా? ఏదైనా మీకు తెలిసిన కంపెనీ ఉందా? ఇలా మనం అడిగే ఛాన్స్ ఉంటది. అడగొచ్చు కూడా. ఇక్కడ ప్రొడక్ట్ ఉంటుంది. మన కంపెనీకి బిజినెస్ ఇస్తే, ఆ ప్రొడక్ట్ కొని మనం గనక బిజినెస్ ఇస్తే, అప్పుడు ప్రొడక్ట్ టర్నోవర్ మీద కమిషన్ వస్తుంది. ఈ టర్నోవర్ చేసేవాళ్ళు మన ద్వారా ఎంతమంది వస్తారో వారిని బిజినెస్ మీద కూడా మనం కమిషన్ వస్తది. మనకి ఆళ్ళు జాయిన్ అయిన ద్వారా అలాగే జాయిన్ అయితూ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారు కాబట్టి, ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేసిన దాన్ని బట్టి పీవీ లెవెల్ పెరుగుతుంది కాబట్టి బిజినెస్ బేస్ చేసుకొని మనకక్కడ ఎంతమందొస్తారు, ఎంత బిజినెస్ జరుగుతుందో కంపేర్ చేసుకొని
జనాల పర్సంటేజ్ ని బట్టి ఎంతమంది జాయిన్ అయ్యారో దాని మీద ఇన్కమ్ రాదు. 5 మంది ఉండి 500 పీవీ జరిగినా ఓకే, 500 మంది ఉండి 500 పీవీ రాకపోయినా అది వేస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. 5గురు ఉండి మన టీంలో ఒక 500 పీవీ వస్తుందంటే బాగా జరిగినట్టు బిజినెస్. అదే 500 మంది ఉండి కనీసం 500 పీవీ కూడా రాకపోతే ఆడ బిజినెస్ జరిగినట్టు కాదు. కాబట్టి జనాలను జాయినింగ్ చేసినంత మాత్రాన డబ్బులు రావనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇంకా ఏంటంటే ఇది చెప్తుంటే క్వశ్చన్లు పెరుగుతూ ఉంటాయి, సమాధానం జరుగుతూనే ఉంటుంది. మనం చెప్తూ ఉంటాం, అడుగుతూ ఉంటారు. అక్కడ సమయం ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అతనికి కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. ప్రశ్నకు సమాధానం ప్రశ్నతోనే వచ్చేలాగా ప్రయత్నం చేయండి. తను అడిగిన దానికి ఎస్ బాస్ చెప్పండి సార్, మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్ అని ఇలా అడగకూడదు. తనకున్న డౌట్ ఏంటో క్లారిటీ తీసుకోవాలి అంటే తను అడిగే సమాధానానికి మనం ప్రశ్నతోనే సమాధానం ఇస్తే తన దగ్గర నుంచి మళ్ళీ సమాధానం తీసుకునే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఎక్కువ టైం తీసుకున్నామంటే ఎంత త్వరగా మనం కంప్లీట్ చేస్తే అంత మంచిది. అడుగుతుంటే మనం చెప్తూ ఉంటే ఎన్నో క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి, ఏం తెలియదు కాబట్టి కాబట్టి వాళ్ళు అడిగిన దానికల్లా మనం సమాధానం చెప్పకుండా చర్చా సమావేశం ఎక్కువగా జరగనీయకుండా చూసుకునే విధంగా ఉండాలి. వాళ్ళు అడిగిన దాంట్లో 1-2 క్వశ్చన్లకి సమాధానం చెప్పొచ్చు. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిటీ రాదు, నువ్వు అక్కడికి వస్తే నువ్వు అడిగిన డౌట్స్ అన్నిటికి కూడా క్లారిటీ వస్తుంది. 100కు పైగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు మనం చెప్తూ ఉంటే. ఇచ్చిన 2 క్వశ్చన్ల సమాధానంతోనే అక్కడికి వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటే తనకున్న 100 క్వశ్చన్లకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది. అది జూమ్ మీటింగ్ లో కావచ్చు, లైవ్ మీటింగ్ లో కావచ్చు. ఇలా మనం తనకి ఇన్విటేషన్ ఇచ్చే ప్రాసెస్ లో చర్చా సమావేశాలు ఒక ప్రశ్న వేయడం, సమాధానం చెప్పడం అడుగుతూ ఉంటారు కాబట్టి అది కూడా ఈ విధంగా మనం క్లారిటీ తీసుకొని ప్రశ్నతోనే సమాధానం ఇస్తూ ఎక్కువ సమయం కేటాయించుకోకుండా తక్కువ టైంలో కంప్లీట్ అయ్యేలా చూసుకుంటే తను అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్ ఇది బాగా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి సమయం ఎంచుకునే విధానం. మనం ఇచ్చే ఇన్విటేషన్ లో టైం ఇంపార్టెంట్ కదా. పెళ్లికి రమ్మన్నాము, ఏ టైం అనేది ఏఎం పిఎం అనేది తెలియకపోతే ఎప్పుడు రావాలి, ఎన్నింటికి రావాలి, ఏ రోజు రావాలి తెలియదు కదా. సో ఇక్కడ కూడా మనం ఇచ్చే ఇన్విటేషన్ లో మీటింగ్ రమ్మని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి మనం ప్రెజెంటేషన్ కి ఇన్వైట్ చేసినప్పుడు అతనికి ఒకే టైం మీద చెప్పకూడదు. 1-2 టైమింగ్స్ ఉండేలాగా మనం క్లారిటీ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మాకైతే ఇక్కడ గుంటూరు విజయవాడ దగ్గరే ఉంటుంది కొంచెం. మరి గుంటూరులో రాగలిగిన వ్యక్తులు గుంటూరులో రాగలరు. అలాగే హాలిడే చూసుకొని కూడా ఆ పర్సన్ గుంటూరులో అటెండ్ అవ్వగలరు, విజయవాడలో అటెండ్ అవ్వగలరా. మనకి ఇక్కడ గుంటూరులో అయితే 5వ తారీఖు ఉంది, విజయవాడ అయితే 3వ తారీఖు ఉంది. ఈ నెల 2వ తారీఖే జరుగుతుంది, నెక్స్ట్ మంత్ డిసెంబర్ లో ఛాంపియన్ డే అనేది. ఒక ఛాంపియన్ డే మనం పరిచయం చేసినప్పుడు తను 2 ఛాంపియన్ డేలు చూసుకొని తను హాలిడే ఏ రోజు వస్తుందో లేకుంటే తను ఏ టైంలో పెట్టుకోగలదో చూసుకొని అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, మనం ఇన్విటేషన్ ఇచ్చాము. అలాగే ఒక ఇన్కమ్ ప్లాన్ ప్రెజెంటేషన్ కోసం కూడా మనం ఆన్లైన్ ద్వారా కూడా ఇప్పించవచ్చు. మనకి జూమ్ మీటింగ్ ద్వారా జరుగుతుంది, మార్నింగ్ సాయంత్రం 2 చోట్ల జరుగుతుంది. కాబట్టి ఈ 2 టైమింగ్స్ లో ఏ టైం అనేది మనం అక్కడ చెప్తే మీకు ఆదివారం ఉదయం 6 గంటలకు సాధ్యం అవుతుందా, లేదంటే ప్రెజెంట్ అయితే నడవట్లేదు, మనకి 7 గంటలకి ఉదయం సాయంత్రం పూట బుధవారం జరుగుతుండేది. ఆ టైం మనం 2 టైంలు చెప్పినట్లయితే ఆ ప్రెజెంటేషన్ టైం ఏదైతే ఉందో ఆ 2 మనం ఇచ్చినప్పుడు తను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాదు నువ్వు రేపు ఖాళీగా ఉంటావా అంటే లేదు బిజీగా అంటాడు, ఎల్లుండి ఖాళీగా ఉన్నావా అంటే లేదు బిజీ అంటాడు. అయితే తర్వాత నేను మళ్ళీ వీలు చూసుకొని చేస్తాను అంటాడు, కానీ తర్వాత ఎప్పటికీ ఫోన్ ఎత్తడు, టైం ఇవ్వడు. ఇలా చూసుకోకూడదు. ఎందుకు అంటే మనం 2 టైమింగ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే 2 ఆప్షన్స్ ఇస్తామో ఒకదానికి కుదరకపోతే ఇంకో దానికి రావడానికి ప్లాన్ చేసుకుంటాడు, సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తనకున్న వీలు టైం చూసుకొని. అలాగే 2 ఆప్షన్స్ లో నన్నే అడిగారు, నాకే చాయిస్ ఇచ్చారు, ఈ రెండిట్లో దేనికి రాగలను అని చెప్పి అది సెలెక్ట్ చేసుకుంటూ నా మీదే అంటే నేనే సెలెక్ట్ చేసుకునే విధంగా నాకే ఒపీనియన్ వదిలేశారు కాబట్టి ఇంట్రెస్ట్ గా రావడానికి అవకాశం ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా మీటింగ్ కి వెళ్ళాలని పాజిటివ్ థింక్ తో అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, రావడం జరుగుతుంది కూడా. ఇలా మనం జరిగే మీటింగ్స్ అది లైవ్ లో జరిగినా జూమ్ మీటింగ్ లో జరిగినా
మనకి ఆదివారాలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. లేదంటే తన పండగ హాలిడేస్ అలా మూవ్‌మెంట్ ఈవినింగ్ టైమ్‌లో కొంతమందికి లేడీస్ అయితే ఉదయం టైమ్‌లో ఇలా సమయాన్ని చూసుకొని గూడా మనం అక్కడ వాళ్ళకి అవైలబుల్ ఉండేలాగా మనం ఇన్విటేషన్ ఇస్తే, "నువ్వు బుధవారం రా ఖచ్చితంగా ఆదివారాలు జరగవు. నువ్వు ఖచ్చితంగా బుధవారం వస్తేనే నీకు అవకాశం ఉంటుంది" అంటే తనెప్పటికి రాలేడు. మనం ఆడ కండిషన్‌లు పెడితే, క్వెషన్‌లేస్తే ఆర్గ్యుమెంట్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు. మనం ఏమనుకుంటామంటే ఫ్రెండే గదా! వస్తాడులే, లేకుంటే ఫ్యామిలీ మెంబరే గదా! వస్తాడులే అనని ఆ యొక్క స్వతంత్రంతోటి, హక్కుతోటి అలా అడిగే ఛాన్స్ ఉంటుంది. అలా అడగొద్దు. ఖచ్చితంగా తనకున్న సమయాన్ని చూసుకొని, అక్కడ మీటింగ్ జరిగే సమయాన్ని బట్టి, ఆ రోజుని బట్టి ఎంచుకునే విధంగా అవకాశం ఇస్తే, నిర్ణయం చేసుకొని, తీసుకొని రావడానికి టైము, వీలు చూసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. మనము ఈ 2 రోజుల పాలన సరే, ఆ పర్సన్‌ని ఎంచుకున్నాము. మరి అక్కడ ప్రశ్నతో సమాధానం చెప్పుకుంటూ వచ్చాము. తనకే డిసైడ్ అయ్యేలాగా ఆప్షన్ ఇచ్చి అవకాశం ఇచ్చాము. మరి ఇక్కడ మనం చేసినట్లయితే ఇచ్చాం గదా మీటింగు. ఇంక వస్తారులే అని చాలా మంది అనుకుంటారు. మనం ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అతను మీటింగ్‌కి వస్తానని చెప్తాడు. కానీ తర్వాత తనకున్న పనుల్లో అతను బిజీ ఉండొచ్చు. మనం ఇచ్చిన మీటింగ్ ఇన్విటేషన్ మర్చిపోయి తనకు మీటింగ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఎవరు బిజీగా ఉండట్లేదండి. ఫ్యామిలీ పనుల్లో బిజీగా ఉంటారు. జాబ్ పరంగా బిజీగా ఉంటారు. యూట్యూబుల్లో బిజీగా ఉంటారు. అందరూ బిజీ షెడ్యూలే. అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా, వర్కింగ్ మెన్స్ అయినా, వితౌట్ వర్కింగ్ పర్సన్స్ అయినా. అందరూ బిజీనే. చదువుకున్న పిల్లోడి దగ్గర నుంచి చనిపోతున్న ముసలోళ్ళ దగ్గర వరకు అందరూ బిజీనే. మరి అలాంటి టైంలో అతను బిజీగా ఉండి మర్చిపోతాడు కాబట్టి, మరి మర్చిపోతాడు అనుకోని మనం ఏం చేస్తామంటే, మనం గంటకొకసారి లేదంటే 2 గంటలకొకసారి ఫోను చేసి అతనికి దీని గురించి గుర్తు చేసి ఇబ్బంది పెడుతుంటాం. "ఆ! భయ్యా నీకు మొన్న చెప్పాను గదా! రేపే గుర్తుపెట్టుకో" అనని మళ్ళీ "భయ్యా నువ్వు మర్చిపోవు గదా! వస్తావు గదా!" అనని చెప్పి మనకొక టెన్షను. దీనివల్ల అతడు నెగెటివ్‌గా ఆలోచిస్తాడు. అతి ఫాలో అప్ అంటాము. వెంటనే ఫాలో అప్ చేయడం అంటాము. అది గనక మనం చేసినట్లయితే మనకొక టెన్షను. ఈడొస్తే బాగుండు, వస్తారేమో అర్థమైద్ది అని అనుకుంటాము. అలాగే వీడు ఎక్కడ మిస్ అవుతారోనన్న ఆందోళనతోటి కూడా మర్చిపోకుండా ఉండడానికి గుర్తు చేసే ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారు. లేదంటే కొన్ని చిరాకు సిట్యుయేషన్‌లో గూడా ఉంటారు. ఆందోళన పడే విధానంలో గూడా ఉంటారు. మనకు తెలీదు. సడెన్‌గా ఫోను చేసి, "భయ్యా మొన్న చెప్పాను గదా! మీటింగు రేపుంది గుర్తు చేసుకో మర్చిపోగాక" అని చెప్పామనుకో, అక్కడ వాళ్ళు ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? మరి ఫాలో అప్ చేయడానికి వాట్సాప్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. ఒకసారి గుర్తు చేశాము. వాళ్ళు వస్తారులే అనుకుంటే వాళ్ళు అవసరం ఉండొచ్చు. లేదా బిజీగా ఉండి వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మనము వాళ్ళు మిస్ అవ్వకూడదు అంటే ఒక వాట్సాప్‌ని ఉపయోగించుకుంటూ మనం అక్కడ వాట్సాప్ ద్వారా ఒక చిన్న మెసేజ్ ఒక పోస్ట్ పంపించి, ఆహా! పలానా రోజు మీటింగ్ ఉంది. పోస్ట్‌లు వస్తున్నాయి గదా! మనకి. ఆ పోస్ట్ ఒక వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి, ఫ్రీగా ఉన్నప్పుడు ఇది చూడు, ఈ పోస్ట్ చూడు. మనకి ఆ టైమ్ ఇచ్చారు. నువ్వు ఫాలో అప్ చేయని. అంటే ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయని చెప్పి ఒక చిన్న మెసేజ్, ఒక పోస్ట్ రూపంలో గూడా మనం గుర్తు చేయొచ్చు. మనం ఒక స్టేటస్ పెట్టుకొని గుర్తు చేయొచ్చు. మన స్టేటస్‌లో ఖచ్చితంగా చూస్తారు గాబట్టి. అందుకని మనం ఇన్విటేషన్ ఇచ్చిన వ్యక్తికి మీటింగ్‌ని మిస్ అవ్వకూడదు అంటే, ఈ ట్రిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ ఉపయోగించుకుంటే ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ తీసుకోవచ్చు. ఒకసారి గుర్తు చేసాక వాళ్ళే వస్తారులే అనుకుంటే, ఈవెన్ జూమ్ మీటింగ్‌కైనా గాని, వాళ్ళకి తెలుసు గదా! రోజు వస్తారులే, లేకుంటే మార్నింగ్ చెప్పాను గదా! వస్తారులే అనుకుంటే ఖచ్చితంగా అక్కడ పప్పులో కాలేసినట్టే. తను వచ్చే ముందు కూడా పోస్ట్ లింక్ పంపించి, వీలుని చూసుకొని కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా గుర్తు చేసేసామనుకోండి. వీలుందా? బిజీగా ఉన్నావా? ఆల్రెడీ మార్నింగ్ చెప్పారు వస్తారు. బిజీగా ఉన్నావా? ఒకవేళ ఇది అవకాశం ఉంది. మిస్ అవ్వకుండా ఒకసారి వినే ప్రయత్నం చేయని చెప్పి, మనం ఇక్కడ ఇవ్వగలిగితే, ఇక్కడ మనం ఆ పర్సన్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనము ఫాలో అప్ అనేది ఎల్లుండి మీటింగ్ అనుకోండి. ఈరోజు, రేపటి నుంచి మనం ఒక మెసేజ్‌ల ద్వారా, ఒక పోస్ట్ ద్వారా, అవకాశం ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు వీలు చూసుకొని ఒక ఫోన్ కాల్ ద్వారా తక్కువ టైంలోనే తక్కువ సార్లు ప్రయత్నం చేసినా ఎక్కువ బెనిఫిట్ తీసుకోవాలి అంటే, మనం ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే. ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే,
తనని మనమేమో ఉద్ధరించినట్లుగా ఫీల్ అవుతాడు. ఈడు నేనేదో నేనొస్తే ఈడు బాగుపడతాడేమో అనే ఆలోచన ఉండొచ్చు. లేదంటే వీడు నా జీవితం మీద పెత్తనం జలాయిచ్చేదేంది? నేనెలా బాగుపడాలో నాకు తెలీదా? వీడు చెప్తే నేను లైఫ్ బాగుపడుతుందా? అనే నా ఉద్దేశం ఉండొచ్చు. నిజమే. మంచి కోసమే చెప్తాం. మన మాటల్లో కొన్ని అపార్థాలు చేసుకునే అవకాశం గూడా ఉంటుంది. మరి అలాంటి ఉద్దేశం ఉంటుంది గాబట్టి, ఇటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాము. అవి జరగకుండా చూసుకోవాలి. ఇటువంటి సమయాల్లో వాళ్ళు చాలా ఒత్తిడికి గురయ్యి, వాళ్ళు నెగెటివ్‌గా ఆలోచించి మీటింగ్ మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కారణం లేకుండానే కారణం చూయించి తప్పించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆలోచించుకొని రావడానికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి. అతిగా ఫాలోఅప్ చేయొద్దు. అసలు ఫాలోఅప్ చేయకుండా ఉండొద్దు. మనకి టెక్నాలజీ ద్వారా ఒకసారి ఫోన్ కాల్ చేసినట్లు చేసి మాట్లాడొచ్చు. ఒకసారి 1కి 2 సార్లు వాట్సాప్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇలా చేసుకున్నట్లయితే అక్కడ మన ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 2 రోజుల బాధ్యత. మనకి 2 రోజుల పాలనలో. మరి తర్వాత బాధ్యత సమావేశం లేదు. ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. ఇది నీకు ఉపయోగపడుతుందంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు గాబట్టి, ఇప్పుడు చెప్పిందదే. దాని గురించి మనం వాళ్ళని ఉద్ధరించే విధంగా అక్కడ చెప్పకూడదు. నేను విన్నాను. నాకు బాగా అనిపిచ్చింది. ఇది మనలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందేమో! ఇక్కడ మనం ఎళ్లి చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏమన్నా వీలు చూసుకొని రాగలిగితే ప్లాన్ చేసుకుంటే బాగుండు అనని ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అయ్యేలాగా మనం అక్కడ చెప్పగలగాలి. నువ్వంత కష్టపడుతున్నావు. అక్కడ ఈడ చేస్తున్నావు గదా! ఇదొచ్చి చేసుకుంటే బావుంటది. నువ్వు రా నీకు ఇది చాలా ఉపయోగపడుతుందంటే ఇండైరెక్ట్‌గా అని మనకు తెలియకుండానే వాళ్ళు వేరేలాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచించే అవకాశం ఉంది. అపార్థాలు చాలా విధాలకి దారి తీస్తుంది. మనం ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధ్యత సమావేశంలో నువ్వు ఖచ్చితంగా రావాలని నేను చెప్పట్లేదు. కానీ వస్తే నీ సమస్యకు పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని నాకైతే అనిపిస్తుంది. నువ్వు కూడా వస్తే నీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇంటే ఏముంది? వస్తే అనుభవం వస్తుంది. లేదంటే సక్సెస్ అవుతావు. ఏదైనా మంచైనా, చెడైనా వింటేనే గదా! అది మంచి మార్గమా, చెడు మార్గమా అని తెలిసేది. మంచి మార్గం అయితే అడుగు వేస్తాము. చెడు మార్గం అయితే వెళ్ళకుండా ఆగుతాము. ఇంకొకరిని వెళ్ళనీయకుండా చేస్తాము. ఇది మంచి అనుభవమే గదా! కాబట్టి ఎవరిని కూడా ఒత్తిడి చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేయరాదు. చాలా మంది అంటారు. "నీ ఒక్క హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. వచ్చేసేయి" అంటారు. లేదంటే "నువ్వు ఖచ్చితంగా నా కోసం రావాల్సిందే" అని చెప్పి ప్రెషర్ పెట్టి తీసుకొస్తారు. ఆడికొచ్చిన తర్వాత చాలా మంది ఫోన్‌లు చూసేవాళ్ళు చాలా మందున్నారు. ఇరిటేషన్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మందుంటారు. అది వాళ్ళకొస్తే ఒక అవకాశమేమో ఇది ప్రయత్నం చేసి చూద్దాం. వెళ్తే గదా తెలుస్తుందనే ఆలోచన చేయాలి కానీ, మన బలవంతం మీద తీసుకొస్తే గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం గానీ, నీళ్లు తాగడమా, తాగకూడదమా అనేది తన ఆకలిని బట్టి, దాహాన్ని బట్టి, అవసరాన్ని బట్టి తీసుకుంటుంది. మరి ఇక్కడ మనం ప్రెషర్ పెట్టకుండా ఆలోచన పూర్వకంగా ఒక అవకాశాన్ని ఇచ్చి చూసి అటెండ్ అయ్యేలాగా బాధ్యతగా మనం ఫాలోఅప్ చేసుకున్నట్లయితే, ప్రయత్నం చేసినట్లయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ ఆలోచించేయండి. ఈ బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళ సమస్యలకు ఎలా పరిష్కారం అవుతుందో తెలియజేసినప్పుడు మాత్రమే వాళ్ళు మీటింగ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సమస్యలు. ఈరోజు ఒక హౌస్ వైఫ్‌గా బీటెక్‌లు, డిగ్రీలు కంప్లీట్ జేసి ఒక లేడీ హౌస్ వైఫ్‌గా ఉండిపోతుంది. చిన్న పిల్లలు అవ్వడం కారణంతో కావచ్చు, ఇంట్లో ఇబ్బందులు ఉండటం వల్ల కావచ్చు, పర్మిషన్ లేకుండా ఉండకపోవడం వల్ల కావచ్చు, లేదా జాబుల పరంగా వర్క్ చేస్తూ బడ్జెట్ చాలక అలాంటి ఇబ్బందులు ఉండడం కావచ్చు. అంటే నిన్న చెప్పారు గదా! ఇన్విటేషన్ 1 ఏ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి? అతనికి ఏం నీడ్ ఉందనేది చెక్ జేసుకోవాలనేది. ఇక్కడ కూడా ఆ బిజినెస్ ఆపర్చునిటీ అనేది అక్కడ సమస్యలని బాధపడుతున్నారు. ఆ సమస్య ఇందులో క్లియర్ అవుతుందనే ఆలోచన క్రియేట్ చేయాలి. హెల్త్ ప్రాబ్లమే. కానీ ఆ హెల్త్ ఎలా క్లియర్ అవుతుందో ప్రాబ్లమ్ అనేది ఇక్కడ మనం క్లారిటీ ఇచ్చి, ఈరోజు ఒక వుమెన్స్ హెల్త్ ప్రొడక్ట్ కేటగిరీనో, లేకుంటే ఇమ్యూనిటీ ప్రొడక్ట్ కేటగిరీనో, లేకుంటే ఒక హార్ట్‌కి సంబంధించి ప్రొడక్ట్ కేటగిరీనో మనం ఇచ్చినట్లయితే, ఈరోజు ఈ పలానా ప్రొడక్ట్ గురించొస్తుంది. ఇది వింటే నీకో క్లారిటీ వస్తుంది. నీకు వాడాలా? వద్దా? వాడాలనే భయం కావచ్చు, డౌట్స్ కావచ్చు క్లియర్ అవుతాయి. ఒకసారి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి అటెండ్ అయితే నీకు అర్థమవుతుంది కాబట్టి ప్రయత్నం చెయ్యని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు.
ఒక హౌస్ వైఫ్ గా బీఈడీ కంప్లీట్ చేసి, డిగ్రీలు కంప్లీట్ చేసి, బీటెక్లు కంప్లీట్ చేసి, నేను కూడా సంపాదిస్తే బాగుండు, లేదంటే ఫ్యామిలీ పరంగా నా సంపాదన కూడా ఉంటే బడ్జెట్ సపోర్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ గా నేను కూడా కొంత హెల్ప్ చేసినట్లు ఉంటుంది అనే ఆలోచనతో కూడా ఉంటుంటారు కొంతమంది. అలాంటి పర్సన్స్ కి ఇందులో హౌస్ వైఫ్ గా ఉండి ప్రొడక్ట్ వాడుకొని బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది, ఇన్విటేషన్ లేకుండా ఉంటుంది అనేది ఇక్కడ మనం అలా ఆలోచన, వాళ్ళ సమస్యలకి ఇది పరిష్కారం అనే విధంగా మనం ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచనలతో ఇన్విటేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా నిజమే కదా, హౌస్ వైఫ్ గా నేను ఉంటున్నాను కదా, జస్ట్ ఒక జూమ్ మీటింగ్ లో ఆన్ అయ్యి విని చూద్దాం ఒకసారి. నేనైతే 100% ఒక జూమ్ మీటింగ్ అదే ఆలోచనతో అటెండ్ అయ్యానండి. చిన్న పిల్లలు బయటికి వెళ్ళలేను, ఇంట్లో పర్మిషన్ లేదు, అలాగని వెళ్ళే ధైర్యము లేదు. అలాంటి పర్సన్ కి వెస్టేజ్ ఎలా కనెక్ట్ అవుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి. అదే పర్సన్ కి ఇలా ఉందమ్మా, పిల్లలు నిద్రపోయినప్పుడు లేకుంటే వాళ్ళని పని చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ జూమ్ వినడానికి ప్రయత్నం చెయ్యి, ఏదైనా ఒకటో రెండైనా అర్థమవుతాయి కదా అని ఒక ఆలోచన చేసినప్పుడు అక్కడ ఎలా అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ కి కూడా వెస్టేజ్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. మనం వెస్టేజ్ కనెక్ట్ అయ్యే విధంగా ఉందా లేదా అనేది ఆలోచన చేస్తూ అక్కడ ఇన్విటేషన్ ఇవ్వాలి తప్ప, మనం తెలిసింది చెప్పకూడదు. అలాగని వాళ్ళు అడిగిన దానికి, అడుగుతున్న దానికి సమాధానాలు తెలిసి తెలియక చెప్పకూడదు. ఒక క్లారిటీ ఉండాలి. మనం చెప్పే దాని మీద, మనం వినే దాని మీద కావచ్చు, చెప్పే దాని మీద కావచ్చు, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలి అంటే మనం ఇచ్చే సమాధానాన్ని బట్టి, మనం ఇచ్చే సబ్జెక్ట్ ని బట్టి అక్కడ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా జాబ్ పరంగా వర్క్ చేస్తూ ప్రెజర్ పెరుగుతూ ఇన్కమ్ రాక, వర్క్ ఫ్రీడమ్ లేక, టైం ఫ్రీడమ్ లేక గందరగోళం అయిపోతున్నారు చాలా వరకు ఎంప్లాయీస్. అలాంటి పర్సన్స్ కి వెస్టేజ్ ఎలా కనెక్ట్ అవుతుందో ఆ అనుభవంతో, ఆ నాలెడ్జ్ తోటి పరిచయం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. ఒక వర్కింగ్ ఉమెన్ 5 నుంచి 9 9 నుంచి 5 దాకా వర్క్ చేస్తూ, నా ఇంట్లో పని చేసుకుంటూ, ఫ్యామిలీని సరి చేసుకుంటూ అలా ఇబ్బంది పడుతున్న పర్సన్ కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ అనుభవంతో ఇంకొక కొంచెం క్లారిటీ తీసుకొని ప్రయత్నం చేయండి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడానికి. ఇలాంటి సలహాలు, సూచనలు మనం ఎప్పుడూ కూడా వెస్టేజ్ ని సలహాలతో, సూచనలతో వెళ్తేనే వెస్టేజ్ బిజినెస్ జరుగుతుంది తప్ప డిమాండ్లు, ఆర్డర్లు వేస్తే ఎక్కడ నడవదండి. మనము తనకి ఆలోచన చేసే విధంగా ఉండాలి. మనం మాట్లాడితే తన ఆలోచన పెరగాలి. అలాంటి విధానంతోనే ఇక్కడ మనకి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తికి సమస్య ఉంది అంటే వెస్టేజ్ లో క్లియర్ అయింది. ఏదైనా కానివ్వండి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఇది నాకు సమస్య అని అనిపిస్తే ఆ సమస్య ఇందులో క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అన్నిటికీ డబ్బే సమాధానం. అలాగే డబ్బుతో పాటు కొన్ని సోషల్ సర్వీస్ చేయాలని కావచ్చు, ఇంకా కొన్ని హెల్త్ పరంగా కావచ్చు, ఇలాంటి విధానాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా స్టూడెంట్ కైనా, వర్కింగ్ ఉమెన్ కైనా, హౌస్ వైఫ్ కైనా, వర్కింగ్ పర్సన్స్ కైనా, ఎవరికైనా గానీ మనీ బేస్ చేసుకొని ఆరోగ్యము, ఆదాయము ప్రపంచం మొత్తం వెతుకుతుంది. ఆరోగ్యం ఎక్కడ ఉంది, ఆదాయం ఎక్కడ ఉందని. ఆరోగ్యం వెస్టేజ్ లో ఉంది, ఆదాయం వెస్టేజ్ లో ఉందనేది వాళ్ళకి క్లారిటీ రావాలి. ఈ 2 లోటు బడ్జెట్ అండి. మనకి భూమి మీద ఈ రెండు లోటు బడ్జెట్లు. ఆదాయము, ఆరోగ్యము ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఈ 2 గనక వెస్టేజ్ లో ఉన్నాయని చూపించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటారు. 97% రిజల్ట్ రావాలి, క్వాలిటీ పర్సన్ టీమ్ బిల్డ్ కావాలి అంటే, విజువలైజేషన్ చేసుకోవాలి అంటే, రియలైజేషన్ రావాలి అంటే ఖచ్చితంగా అది జూమ్ మీటింగ్ అయినా, లైవ్ మీటింగ్ అయినా అటెండ్ అయితేనే తెలుస్తుంది. ఈ రోజు ఒక సినిమా గురించి చూసొచ్చి చెప్తే ఎంత అర్థం అవుతుంది? అదే సినిమాని తీసుకెళ్లి చూపిస్తే ఏకంగా మనం చెప్పక్కర్లా, మొత్తం స్టేజ్ దిగిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి తీసుకెళ్లే అవకాశం చూసామండి, ఆయనే సినిమా తీసేస్తానంటారు. అలా విధానం ఉంటుంది. మరి అలాంటి విధానం ఇక్కడ మనం గనక జూమ్ మీటింగ్ లో గాని, లైవ్ మీటింగ్ లో గాని ప్రయత్నం చేస్తే వచ్చేదానికి ఇప్పుడు మనం ఆహ్వానిస్తున్నాము. నిర్ణయం తీసుకోవడానికి, అక్కడ దాకా రావడానికి ఇచ్చే విధానమే ఆహ్వానము, ఇన్విటేషను. ఈ ఇన్విటేషన్ ఈ రోజు ఎంతమంది ఎలా ఇస్తున్నారు అనేది మనం క్లారిటీ తీసుకోవాలి. వెస్టేజ్ ఆపర్చునిటీ గురించి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు డిస్కషన్ చేసిన ఈ 5 పాయింట్ల గురించి తెలుసుకొని ఫాలో అప్ అవుతూ ఇన్విటేషన్ ఇచ్చి మనం అనుకున్న విధంగా మీటింగ్స్ కి మనం అటెండ్ చేయించి కంప్లీట్ చేసినట్లయితే
అందరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.